హైట్ పెరుగుతుందండి. ఒక్క ఆకు తింటే నలుగురికి సరిపోతుంది. ఒక ఆకు కట్ చేస్తే ఆ కూర నలుగురికి సరిపోతుంది. అంత వెడల్పు వస్తుంది ఆకు. అది మనకు ఎక్కడ దొరుకుతుంది? అట్లాంటి విత్తనం ఎక్కడ దొరుకుతుంది ముందు? మరి అది అంతరించిపోతున్నదా లేదా? అంటే పో అంటే గట్టి మందు కొట్టుడే. కనీసం పోయి గట్టు మీద ఏమున్నది అనేటువంటి చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మనకు. ఒక్కొక్కరికి హద్దుల మధ్యలో పోతే బండి పోయేదండి. నాకు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరికి పోయేదాకా బండి పోయేది. లేదంటే ఎడ్లను వదిలి పెడితే ఈ కొస నుంచి ఆ కొస పోయేసరికి కడుపు నిండా వేసేది ఎడ్లు కానీ బర్రెలు కానీ. ఈరోజు అడుగు పెట్టడానికి కూడా సందు లేదు. కనీసం అడుగు పెట్టి నడవడానికి కూడా ప్లేస్ లేదు. అంత దగ్గరికి తీసుకొచ్చింది. ఈయన తీసుకొస్తాడు, ఇటు ఈయన తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి గట్టి మందు కొడతారు. ఒక పిండి బస్తానో లేకపోతే ఒక ఇంకేదైనా ఎత్తుకొని దాని దగ్గర పోదామంటే జారి పడతారు. అవునా కాదు? కాబట్టి గడ్డి మందు, మెయిన్గా గడ్డి మందు అనేటువంటిది బంద్ చేసుకోండి. అసలు వాడనే కూడదు. వాడుతున్నాము. అంతరించిపోయేటువంటి దాంట్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు. మనకు అవసరమైన నల్లాలం కూడా దొరుకుతుంది. దెబ్బ తాకితే నల్లాలం పెట్టుకునేది. నల్లాలం కోసం ఊరంతా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నల్లాలం కోసం ఊరంతా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, సిటీలో వాళ్ళు తిరిగాలంటే ఒక పద్ధతి. ఎక్కడ కూడా జాగలేదు, మొత్తం సీసీ రోడ్లు పోసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది. మన పల్లెటూరులో కూడా నల్లాలం దొరుకుతలేదు అంటే ఏం చేద్దాం మనం? మరి గడ్డి మందే కదా మనం కొట్టేదంతా. మరి నల్లాలం కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే మనం ఏం తిందాం? రేపు భవిష్యత్ తరాలకు ఏమిద్దాం? ఒక కారు కావాలి, ఒక మంచి హైఫై జీవితం కావాలి, హైఫైగా బతకాలి, హైఫైగా ఉండాలి. కానీ ఒక బిడ్డ పెళ్లి చేయండి, ఒక కొడుకు పెళ్లి చేయండి మంచి ఆర్భాటంగా. ఒక ఎకరం భూమి కొనుక్కోండి, ఒక బావి తవ్వుకోండి. ఎందుకండి హాస్పిటల్లో ఖర్చు పెడతారు డబ్బులంతా? హాస్పిటల్లో జేబులో చేయబెట్టి తీసుకుంటున్నాడు, మనకు చెప్పి తీసుకుంటున్నాడు. 10 రూపాయలు కింద పడ్డాయి అంటే అయ్యో 10 రూపాయలు పోయినాయి అంటాం మనం. లక్షలు ఉన్న ఆస్తి 10 ఎకరాల భూమి అమ్మినా ఏం చేసినా కూడా ఆ రోగాలు తగ్గుతలేవు. ఒకసారి బసవతారకం హాస్పిటల్ దగ్గర చూడండి, ఘోరమైన పరిస్థితి. ఎందుకు రాయి బతుకు అనిపిస్తుంది. ఎటెళ్తున్నామండి మనం? రైతుగా పుట్టినాము. మనం దేశానికి అన్నం పెట్టే వాళ్ళము, ప్రపంచానికి అన్నం పెడుతున్నాం రైతు. ఆ రైతే మళ్ళీ సేమ్ తీసుకుపోయి మందులను తీసుకుపోయి పెడుతున్నాం. మనం వద్దంటే కొడుతున్నాం, విషాన్ని నింపుతున్నాం. మన బిడ్డలకు విషయం పెడతామా అండి? పెడుతున్నాం మనం. ఇప్పుడు ఇవాళ హాస్పిటల్స్ అన్ని రావడానికి కారణం కూడా మన రైతులే. పోటీతత్వం. ఆయన 4 బస్తాలు పండితే 5 బస్తాలు పండియాలి. ఎందుకు పోటీతత్వం? ఇంకొక పనిలో చేయండి. బస్తాలు పండించండి, ఎక్కువ దిగుబడి చేయడంలో తప్పులేదు. కానీ అదే సమయం లోపల రసాయనాలు అంతకంటే ఎక్కువగా వాడకుండా ఉండడం మంచిది. ఆయన 4 బస్తాలు ఎత్తనే కదా ఇలా లేకుండా పోయింది పరిస్థితి. ఇలా ప్రజలంతా ఏమంటున్నారు? నార్లు దక్కుతలేవు, నార్లు అసలే ఎదుగుతలేదు, బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి చలి ఉంది. ఒకరోజు చలి ఉంటుంది, ఒకరోజు చలి లేదు. మరి వాతావరణం కూడా మనకు అనుకూలించకుండా ఉంది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులకి వెళ్ళి ఎంత దూరం పోయినా కూడా మనమే కదా మళ్ళీ చేయాల్సింది. ఎక్కడికి పోయినా సైక్లింగే కదా అండి, మొత్తం కూడా సైక్లింగే కదా. మళ్ళీ రైతే కదా మళ్ళీ చేయాల్సింది. మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం? మళ్ళీ గదే పేడ, మళ్ళీ గవ్వే కానుకొని చేసుకున్నాం. ముందు నుంచి వెళ్ళి మేము గింత పక్క పొంటి ఉన్నటువంటి రైతు ఎవరు మందు కొట్టలేదు. మన ఊళ్ళో సన్నవడ్లు ఎవరు పెట్టిళ్ళు, ఇవి వెతుకుతున్నారు తప్ప నీ పొలంలో పండినటువంటి వడ్లు ఆయన తినట్లా. ఆయన ఏమో మార్కెట్ కొట్టుకుంటున్నాడు, వైపాదో లేకపోతే ఇంకేదైనా దొడ్డు రకాలో లేకపోతే ఫౌండేషన్ సీడో ఏదో తీసుకొచ్చుకొని ఆయన మార్కెట్కి పోతాడు. ఎవరు మందు కొట్టలేదు. ఎవరి దగ్గర సన్నవడ్లు ఉన్నాయి. జై శ్రీరామ్ కంటే ఇంకా మంచి బియ్యం ఏమి ఉన్నాయి. ఇంతమంది జై శ్రీరామ్ నుంచి ఎక్కడ పండుతానండి జై శ్రీరామ్? ఎవరు పండిస్తాను జై శ్రీరామ్? ఇంతమంది జనాభాకు సరిపోవడానికి జై శ్రీరామ్ ఒక్కటే ఉంది, ఇంకేం లేదా? కొంచెం ఆలోచించి మన లోపల మార్పు కనుక మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం భవిష్యత్ తరాల లోపల మంచి ఆహారాన్ని ఇస్తాం, మంచి గో సంస్కృతిని కూడా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇకనైనా ఒక 15 గుంటలు మనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రం లోపల మనిషికి ఒక 5 గుంటల చొప్పునైనా వేసుకొని తన ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటెంని కూడా పండించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు సుగుణాకర్రావు గారికి మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జవాన్.
జై జవాన్. నమస్తే అండి, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.